హాయ్ అండి, ఇదైతే వైట్ కలర్ మెటీరియల్, వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చింది. మెరూన్ కలర్ పాయింట్, మెరూన్ కలర్ చున్నీ. చున్నీకి ఇలా వైట్ కలర్ లేస్ అయితే ఇచ్చారు. చూడండి, టాప్ అయితే మాత్రం వైట్ కలర్ మీద కలంకారీ డిజైన్ అయితే వచ్చింది. ఫ్రంట్ ఇలా పోక్లీ బటన్స్ ఇచ్చారు. నెక్స్ట్ మల్టీ కలర్ అండి, మల్టీ కలర్స్ బ్లాక్, మెరూన్, గ్రే కలర్ మూడు కలిసి వచ్చాయి. దీనికి మెరూన్ కలర్ పాయింట్, మెరూన్ కలర్ చున్నీ ఇచ్చారు. ఈ చున్నీకి అయితే బోర్డర్ ఇట్లా టాప్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు. టాప్ అయితే ఫ్రంట్ ఇలా లేస్ అయితే వచ్చింది. దీన్ని ఇంతకుముందు ఆల్రెడీ మన యూట్యూబ్ లో అప్లోడ్ చేశానండి. ఇదైతే బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ ఎలిఫెంట్స్ వచ్చాయి. ఫ్రంట్ పోక్లీ బటన్స్ వచ్చాయి. వైట్ కలర్ పాయింట్, వైట్ కలర్ చున్నీ వచ్చింది. క్లాత్ అయితే మాత్రం కాటన్, ఇవన్నీ కాటనే అండి. క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి. ఇదైతే బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది కూడా కాటనే. నేనైతే దీనికి పోక్లీ బటన్స్ పెట్టుకుని ఇలా నెక్ కి స్టిచ్చింగ్ చేసుకున్నాను. వైట్ కలర్ పాయింట్, అలాగే వైట్ కలర్ చున్నీ మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. చున్నీ మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఉందండి. చాలా స్మూత్ గా ఉంది. 5 మీటర్ క్లాత్ తో, క్రేప్ సిల్క్ క్లాత్ అండి. 5 మీటర్ క్లాత్ తో స్టిచ్చింగ్ చేసుకున్నాను. మొత్తం 3 టాప్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుని. ఇదైతే ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్ మీద వైట్ కలర్ వచ్చింది. నెక్ అయితే మాత్రం కాలర్ నెక్ ఇచ్చాడు. ఫ్రంట్ ఇట్లా పోక్లీ బటన్స్ ఇచ్చారు. కింద చూడండి, కింద అయితే ఇట్లా కట్స్ ఇచ్చారు. లోపల ఒకటి ఇచ్చారు. లోపల ఇలా లైనింగ్ ఇలా ఒకటి ఇచ్చారు. ఇటు కట్స్ వచ్చాయి. మోడల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఒకసారి, సూపర్ ఉంది. క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్. మొత్తం ఇలా సీక్వెన్సీ వర్క్ ఇచ్చారు. మొత్తం బ్లాక్ మీద కాటనే అండి. ఇది కూడా మొత్తం సీక్వెన్సీ వర్క్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ పింక్ కలర్ చున్నీ, పింక్ కలర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఇది కూడా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక అయితే ఇదైతే మాత్రం యూట్యూబ్ లో చాలా ట్రెండ్ అయిందండి. చాలా మంది చాలా డాన్సెస్ కూడా వేసుకున్నారు. చూడండి, ఫ్రంట్ అయితే మాత్రం ఇట్లా బాడీకి ఇట్లా వైట్ అండ్ గోల్డ్ తో వర్క్ ఇచ్చాడు. ఎంబ్రాయిడింగ్ ఎన్ని వాషులు అయినా కూడా ఈ ఎంబ్రాయిడింగ్ అయితే థ్రెడ్ అయితే కూడా పోలేదండి. జార్జెట్, ప్యూర్ జార్జెట్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇక ఇదైతే చందేరి మీద సీక్వెన్సీ వర్క్ వచ్చిందండి. మొత్తం మల్టీ కలర్స్ తో వచ్చింది. వీటి కాస్ట్ ఎంత పడింది అనేది నేను పైన ఒక్కొక్క దాని పైన స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే అండి, మన వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి.